ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు అంటూ మన తెలుగు పాటకు ఆస్కార్ తీసుకొచ్చింది. మరి ఆ మిరపతొక్కుని నాటుగా అదే నాటు స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. అందరికీ నమస్కారం. గ్రీన్ ట్రీస్ వీడియోస్కి స్వాగతం. పక్కా కొలతలతో పచ్చళ్ళు సిరీస్లో ఈరోజు పచ్చడి పండు మిరపతొక్కు. నేను కేజీ పండు మిరపకాయలతో ఈ పచ్చడి చేస్తున్నాను. సో కేజీ పండు మిరపకాయలకి ఏమేం కావాలో ఎంతెంత తీసుకోవాలో చూద్దాం. పండు మిరపకాయను శుభ్రంగా కడుక్కుని తొడాలు తీసి పొడిగుడ్డతో తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. పొడిగా ఉన్న రోట్లో పండు మిరపకాయలు వేసుకుని దంచుకోవాలి. కొద్దిగా నలిగిన తర్వాత ఉప్పు కూడా వేసుకుని దంచుకోవాలి. మనం కేజీ పండు మిరపకాయలు తీసుకున్నాం కదండి, కేజీ పండు మిరపకాయలకి పావు కిలో ఉప్పు పడుతుంది. అలాగే చింతపండు కూడా కేజీ పండు మిరపకాయలకి పావు కిలో చింతపండు పడుతుందండి. ఉప్పు వేసి దంచుకున్న తర్వాత పావు కిలో చింతపండు కూడా వేసుకుని దంచుకోవాలి. పసుపు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. సో చింతపండు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుని అలాగే దంచుకోవాలి. మూడో రోజు ఐదో రోజు లాస్ట్ సంవత్సరమైన హిట్టా కట్టి పెట్టుకుంటారు. సంవత్సరం తర్వాత మళ్ళీ రుబ్బుకుంటారు. ఉప్పు చింతపండు పసుపు వేసుకుని దంచుకున్నాం కదండి. ఇప్పుడు కచ్చాబచ్చాగా దంచుకున్న దీన్ని తీసేసి 5 నుంచి 7 రోజులు కదపకుండా ఉంచుకోవాలి. ఉప్పు చింతపండు పసుపు ఉండటం వల్ల కొన్ని నెలలు కూడా ఇది పాడవకుండా అలాగే ఉంటుందండి. ఐదు రోజుల తర్వాత కచ్చాబచ్చాగా దంచుకున్న దీన్ని తీసి రోట్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకునేటప్పుడే ఒక 2 స్పూన్లు ఆముదం కలుపుకోవాలండి. అలవాటు ఉన్న వాళ్ళైతే ఒక 50 గ్రాముల వరకు కలుపుకోవచ్చు. కేజీ పండు మిరపకాయలకి 100 గ్రాములు పొట్టు తీయకుండా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని రుబ్బుకోవాలి. మెంతులు ఆవాలు కలిపి పొడి పట్టుకుని ఆ పొడి ఒక 25 గ్రాముల నుంచి 40 గ్రాముల వరకు, కేజీ పండు మిరపకాయలకి 50 గ్రాముల లోపు కలుపుకోవాలి. కొంచెం ఆవాలు ఎక్కువగా మెంతులు తక్కువగా కలుపుకొని పొడి పట్టుకుంటే మంచిది. అన్నీ వేసేసుకున్నట్టేనండి. ఇప్పుడు మెత్తగా రుబ్బుకుని తీసేసుకోవాలి. మన ఇష్టానికి తగ్గట్టుగా దీనికి తాలింపు వేసుకోవచ్చండి. కానీ చాలామంది పండుమిర్చి పచ్చడిని తాలింపు లేకుండానే తింటారు. తాలింపు లేకుండా ఇలాగే ఉంచినా కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. మన నాటు మిరపతొక్కు పచ్చడిని మీరు కూడా ఇలాగే చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.